ఓం సాయిరామ్. సాయి బంధువులకు నమస్కారం. ఈ యూట్యూబ్ ఛానల్ని వేదికగా చేసుకొని సాయిబాబా గారి కథలను, ఆయన లీలలను మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియోలో మనం సాయిబాబా గారు దత్తాత్రేయుని 5వ పరిపూర్ణ అవతారమని, ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారమని తెలిపే ఒక భక్తుని అనుభవాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇది 1878వ సంవత్సరంలో జరిగిన సంఘటన. మహారాష్ట్రలోని పూనా నివాసి శ్రీ రామచంద్ర కేశవ్ నాయక్ గారు తన అనుభవాన్ని షిరిడీలో నివసిస్తున్న కాకా సాహెబ్ దీక్షిత్ గారికి ఉత్తరం ద్వారా తెలపడం జరిగింది. ఆ ఉత్తరంలోని సంభాషణను యథాతథంగా మీకు అందిస్తున్నాను. శ్రీ సాయి మహారాజ్ గారికి నా నమస్సులు. బాబా అంకిత భక్తులలో అగ్రగణ్యులు కాకా సాహెబ్ దీక్షిత్ గారికి పూనా నుండి రామచంద్ర కేశవ్ అను నేను శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి విషయానికి సంబంధించి అనుభవాన్ని వ్రాసి పంపుతున్నాను. మీకు యోగ్యమైనదిగా అనిపిస్తే దీనిని శ్రీ సాయి లీలా మాసపత్రికలో ప్రచురించవలసినదిగా వినతి. నా పేరు రామచంద్ర కేశవ్. నేను పూనాలో జన్మించాను. మా తండ్రి గారు పూనాలో మిలిటరీ వారి అకౌంట్స్ ఆఫీసులో పనిచేస్తారు. మా తండ్రి గారు శ్రీ అక్కల్కోట్ మహారాజు గారి పరమ భక్తుడు. మా తండ్రి గారు ప్రతి నెల అక్కలకోటకు నియమంగా యాత్ర చేసేవారు. ఒకసారి ముంబాయికి చెందిన లక్ష్మణ్ పండిట్ మరియు నగర్కు చెందిన జోషి రేకే గార్లు అక్కల్కోటకు బయలుదేరారు. మార్గమధ్యంలో వారు పూనాలోని మా వాడలోనే బస చేశారు. వారితో పాటుగా మా తండ్రి గారు నన్ను తీసుకొని అక్కల్కోటకు వెళ్ళారు. ఒకసారి అక్కల్కోట్ నుండి మా తండ్రి గారికి టెలిగ్రామ్ వచ్చింది. అందులో వెంటనే బయలుదేరి అక్కల్కోటకు రమ్మని రాసింది. ఆ టెలిగ్రామ్ అందగానే మా తండ్రి గారు తనతో పాటు నన్ను కూడా అక్కల్కోటకు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే మహారాజ్ తుదిశ్వాస విడిచే క్షణాలు దగ్గర పడ్డాయని అర్థమైంది. మా తండ్రి గారు అక్కల్కోట్ మహారాజును ఇప్పుడు నాకు నా పిల్లవానికి దిక్కెవరు అని అడిగారు. అప్పుడు స్వామి సమర్థ తమ పాదుకలను నాకు ఇచ్చి వీటిని పూజించుకో అని అన్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీ గ్రామంలో నా అవతారం ఉంది. నన్ను ఎలాగైతే మీరు భక్తి ప్రేమలతో పూజించుకుంటున్నారో అలానే అక్కడ కూడా చేయి. అప్పుడు నీ మనసుకు సుఖ సమాధానాలు లభ్యమవుతాయి అని అన్నారు. ఆ తర్వాత అక్కల్కోట్కర్ మహారాజ్ గారు సమాధి చెందారు. అది ఏప్రిల్ 30, 1878. అక్కడే కొన్ని రోజులుండి తర్వాత మా తండ్రి గారు, నేను, మాతో పాటు లక్ష్మణ్ పండిట్, నానా రేకే మేమందరం కలిసి షిరిడీకి వచ్చాము. షిరిడీకి వచ్చే దారిలో ఆ ఇద్దరు మా తండ్రి గారితో, షిరిడీలోని పిచ్చి ఫకీర్ గురించి మాకు తెలుసు. మేము ముసల్మాన్ పాదాలపై పడము. మీరు కావాలంటే ఆయన పాదాలకు నమస్కారం చేసుకోండి, తరచుగా అక్కడికి వెళ్ళి సేవ చేసుకోండి అని అన్నారు. కానీ మా తండ్రి గారి నిశ్చయం ఏమాత్రం సడలకుండా మమ్మల్ని అందరినీ తీసుకొని షిరిడీ వెళ్లారు. ఆ ఫకీర్ మమ్మల్ని అందరినీ చూడగానే దారిలో జరిగిన సంభాషణ అంతా చెప్పసాగారు. చివరగా నా వైపు మరియు నా తండ్రి గారి వైపు చూసి, వీరు ఛాందస బ్రాహ్మణులు, నీవు నీ కుమారుడు కావాలంటే ఇక్కడికి రావచ్చు అని చెప్పారు. తర్వాత నాకు ముందరనున్న వేప చెట్టును చూపించి ఆ చెట్టు ఆకులను తెమ్మని చెప్పారు. వాటిని తేగానే మా అందరికీ ఇచ్చి మమ్మల్ని తినమని చెప్పారు. వారిద్దరికీ ఆ ఆకులు అతి చేదుగా ఉండి నాకు మా తండ్రి గారికి ఎంతో మధురంగా ఉన్నాయి. వారిద్దరూ ఎంతో బేజారుకు గురయ్యారు. మా తండ్రి గారికి చేదు వేపాకులను తినిపించడంలోని అర్థం బోధపడింది. అక్కల్కోట స్వామి కూడా అక్కల్కోటలోని వేప చెట్టు సగభాగాన్ని తీపిగా చేసి గాన్గాపూర్ నుండి వచ్చిన భక్తులకు నేను నృసింహ సరస్వతి అవతారం అనే అనుభవాన్ని ఇచ్చారు. అలాగే శ్రీ సాయిబాబా కూడా అటువంటి అనుభవాన్ని ఇచ్చి తాము సాక్షాత్తు అక్కల్కోట స్వామి గారి అవతారం అనే అనుభవం ప్రసాదించారు. ఆ రోజుల్లోని శ్రీ సాయిబాబా ఫోటో ఒకటి నా దగ్గర ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే నా దగ్గరకు రావచ్చు. 3 భిన్న రీతులలో ఉన్న శ్రీ సాయిబాబా ముఖారవిందాన్ని ఒకే చిత్రంగా గీసిన ఫోటో షిరిడీలోని ప్రభుజాతికి చెందిన శ్రీ బాలక్ రామ గారు మరణించిన తర్వాత ఆయన పుస్తకంలో వారి కుమారునికి లభించింది. కైలాసవాసి ఆత్మారాం బాలాజీ ఆ ఫోటో కాపీలను నాకు చూపించగానే ఆ గురుమూర్తిని దర్శించి నా మనసు అత్యంత సుఖ సమాధానాలకు లోనైంది. మా తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు నేను కూడా షిరిడీకి వెళ్తుండేవాడిని. ఒకసారి అక్కల్కోట్ మహారాజు గారి శిష్యులు శ్రీ ఆనంద మహారాజు గారి దర్శనానికి వెళ్ళాము. అప్పుడు ఆయన శ్రీ షిరిడీ సాయిబాబా గురించి ప్రస్తావిస్తూ ఆయన వేరెవరో కాదు, సాక్షాత్తు భగవంతుని అవతారం అని అన్నారు. ఆ మాటలు వినగానే నా మనసుకి పరమానందం కలిగింది. తర్వాత నుండి అక్కల్కోట స్వామి దర్శనానికి వెళ్లే ముందు షిరిడీకి వెళ్లి బాబా దర్శనం చేసుకొని తర్వాత అక్కల్కోటకు వెళ్తున్నాను. తర్వాత రోజుల్లో నాకు శ్రీ సాయిబాబా ఎన్నో అద్భుత అనుభూతులను
ప్రసాదించారు. సాయి బంధువులారా, చూశారు కదా, బాబావారు భక్తి శ్రద్ధలు గల భక్తుల సాధారణ పూజా నమస్కారాలనైనా ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు. కానీ ఇవేవీ లేకుండా కేవలం అహంకారం, ఆర్భాటం, పైపై గొప్పల కోసం చేసే పూజలను బాబా గారు స్వీకరించరని గ్రహించాలి. సాయిబాబా దత్తాత్రేయుని ఒక పరిపూర్ణ అవతారంగా మనకి భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. అలాగే సాయిబాబా ఏ ఒక్క మతానికి చెందిన వారు కారని మన మధ్య సామరస్యాన్ని, ఐకమత్యాన్ని పాదుకొలపడానికి అవతరించిన భగవంతుని పరిపూర్ణ అవతారంగా మనం తెలుసుకోవాలి. సాయి బంధువులారా, శ్రీ రామచంద్ర కేశవ్ నాయక్ గారి అనుభవం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ యొక్క సలహాలు, సూచనలు కూడా మాకు తెలియచేయండి. సాయిబాబా లీలలను, ఆయన కథలను, భక్తుల అనుభవాలను మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.